సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గూర్చి నువ్వెంతకాలం దుఃఖింతువు? సౌలు విధేయత చూపకపోవడం వల్ల దేవుడు అతని రాజుగా తిరస్కరించాడు. ప్రవక్త అయిన సమూయేలు సౌలుని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి సౌలు పతనం పట్ల సమూయేలు ఎంతో బాధపడ్డాడు. అయితే దేవుని ఆజ్ఞలను పదే పదే ఉల్లంఘించిన సౌలు స్థితి మార్చలేనిదిగా మారింది. గతించిన వైఫల్యాల గురించే ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయకుండా దేవుడు మన భవిష్యత్తు కోసం సిద్ధం చేసిన కొత్త ద్వారాల వైపు చూడడం అవసరం. అందుకే దేవుడు నీవెంతకాలం దుఃఖింతువు అని ప్రశ్నిస్తూ తదుపరి ప్రణాళిక వైపు అడుగులు వేయమన్నాడు. మనుషులు ఆలోచించే ప్రణాళికలు, వేసుకునే అంచనాలు ఒక్కోసారి విఫలం కావచ్చు, లేదా పరిస్థితులు కలిసి రాకపోవచ్చు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని సంకల్పం మరియు ఆయన సృష్టి కార్యం ఏ శక్తి చేత ఆగిపోవు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన శ్రేయస్సు కోసం, ఆయన ఉన్నతమైన రాజ్య ప్రయోజనాల కోసం అంతకంటే శ్రేష్టమైన మరొక ద్వారాన్ని తప్పక తెరుస్తాడు. మనం కొన్ని బంధాలను లేదా పరిస్థితులను ఎంతగానో ఇష్టపడవచ్చు. కానీ అవి మన ఆత్మవిశ్వాసానికి, మన భవిష్యత్తుకు లేదా మన జీవిత ప్రశాంతతకు సరిపడవని గ్రహించినప్పుడు విడిచిపెట్టే ధైర్యం మనకుండాలి. దుఃఖం సహజమే, కానీ అది దేవుని ప్రణాళికలో మనం ముందుకు సాగడానికి అడ్డుపడకూడదు. మనకు ఏది మంచిదో ఏది హానికరమో దేవునికి పూర్తిగా తెలుసు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సౌలు గురించి సమూయేలు దుఃఖించినట్లుగా మేము కూడా కొన్నిసార్లు కోల్పోయిన బంధాలను, నెరవేరని ఆశలను లేదా గతించిన వైఫల్యాలను తలంచుకుంటూ నిరాశలో ఉండిపోతున్నాం. తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీవెంతకాలం దుఃఖింతువు అని నీవు సమూయేలును హెచ్చరించి నూతన అభిషేకం వైపు నడిపించినట్లే మమ్మల్ని కూడా ఆ దుఃఖం నుండి, గతించిన జ్ఞాపకాల నుండి బయటకు తీసుకురండి. మా భవిష్యత్తుకు ఏది శ్రేయస్కరమో ఏది హానికరమో నీకు సమగ్రంగా తెలుసు. నీ ప్రణాళికకు సరిపడని బంధాలను, పరిస్థితులను విడిచిపెట్టే ధైర్యాన్ని, ఆధ్యాత్మిక పరిపక్వతను మాకు ప్రసాదించండి. మూయబడిన ద్వారాల వైపు చూస్తూ కాలాన్ని వృధా చేయకుండా నీవు మా కోసం తెరిచే నూతన ద్వారాలను గురించి విశ్వాసంతో ముందడుగు వేసే కృపను దయచేయండి. యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు తన ప్రణాళికలో మిమ్మల్ని జయకరంగా నడిపించునుగాక.